Hello all, welcome to my YouTube channel. నేను గతంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ అనే టాపిక్ని చేశాను. దట్ వాస్ పార్ట్ 1 and this is part 2. I want to explain, I want to revise the part 1 once, and I will leave the link in the description so that you can follow that also. So we have discussed about the growth and development. What is growth, what is development? Like growth is like only for quantitative development, physical development, whereas coming to the development, సో డెవలప్మెంట్ ఈజ్ లైక్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. గ్రోత్ అనేది ఒక క్వాంటిటీని మాత్రమే తెలియజేస్తుంది, పెరుగుదలను మాత్రమే తెలియజేస్తుంది. అది హైట్లో పెరిగాడా, వెయిట్లో పెరిగాడా అన్నది మాత్రమే తెలియజేస్తుంది. కానీ డెవలప్మెంట్ వచ్చేసరికి మనకి క్వాలిటేటివ్గా, క్వాంటిటేటివ్గా మానసిక మరియు శారీరక ఎదుగుదలను గురించి డెవలప్మెంట్ తెలియజేస్తుంది. So differences between growth and development, we have seen that growth is nothing but it's like only for quantitative, and development is for both qualitative and quantitative. Okay, it has 6 aspects. So in all the 6 aspects, like emotional, physical, mental, all this comes under, like social, okay, all this comes under development. Okay, if you want the notes regarding this, I will upload the link in the description so that you can follow from there. After that, we have discussed about factors influencing growth and development. For example, hereditary, environment. So these are some factors which are affects this growth and development. And after that, we have discussed about the infancy stage, childhood stage, and after that adolescent stage. So okay, so this was the part 1. Now I am going to explain the part 2. Yes, concept of learning. Concept of learning, what does it mean first? So learning means the modification of behavior of an individual. ఒక వ్యక్తికి నేర్చుకోవడం వల్ల తన బిహేవియర్లో చేంజ్ వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్. సో ఎవరైనా సరే ఎదిగిన కొద్దీ నేర్చుకుంటారు. సో దే గెట్ ద మెచ్యూరిటీ so that they are able to learn each and everything, they can understand any point. సో ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అప్పుడు ఆ ఇండివిజువల్ యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో అన్నోన్ టు నోన్, మనకు తెలియని విషయాల నుండి మనం తెలుసుకుంటాము, ఆ తర్వాత మనం దాన్ని అప్లికేబుల్ చేస్తాము, అదే మన బిహేవియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ స్టిక్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో మ్యాచ్ స్టిక్, ఎవరైనా బాబు ఒక మ్యాచ్ స్టిక్తో ఆడి ఫ్లేమ్ రావడానికి చెప్పి మ్యాచ్ స్టిక్ని ఆన్ చేసి ఇట్లా దాంతో రబ్ చేసినప్పుడు, మ్యాచ్ స్టిక్తో మ్యాచ్ బాక్స్ని రబ్ చేసినప్పుడు మంట వస్తుంది. సో ఆ బాబుకు చేయి కాలితే తను తెలుసుకుంటాడు, నెక్స్ట్ టైం ఆ మ్యాచ్ బాక్స్తో ఆడకూడదు, ఆ మ్యాచ్ స్టిక్ వెలిగించకూడదు అని నేర్చుకుంటాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ లెర్నింగ్. సో హీ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ that situation. So he never want to touch the matchstick again. So that is like, it's like a development, it's like learning. సో లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది మన బిహేవియర్లో మనకి చేంజ్ని ఇస్తుంది. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఓకే, వీ హ్యావ్ సీన్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ in our last session. Okay, in the part 1 itself. So here we are going to know about the relationship between development and learning. Interrelated, and both are the two faces of one coin. Okay, see, these are interrelated, these two are interrelated. We can easily say that these two are interrelated. Why we have to say like this? See, development and growth are like two faces. See, డెవలప్మెంట్ ఉంటేనే నేర్చుకోగలుగుతారు, నేర్చుకుంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు clear is that like development is directly related to learning and both are lifelong process. సో మనం నేర్చుకున్నాము, డెవలప్మెంట్ లేదు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. డెవలప్మెంట్ ఉంది, నేర్చుకోలేదు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో హియర్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ క్రియేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. ఓకే, సి, మనం క్రియేటివ్గా ఆలోచించగలగాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ సంథింగ్. ఓకే, వెన్ వీ డూ ద ప్రాక్టీస్, మనం అందులో పర్ఫెక్షన్ వస్తేనే మనం ఆలోచించగలుగుతాము, దాన్ని అప్లికేబుల్ చేయగలుగుతాము. అండ్ ఆఫ్టర్ దట్ అబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మనం తప్పుల నుండి నేర్చుకుంటేనే మనం తప్పుని సాల్వ్ చేయగలుగుతాం. సో మనకి ఆ డెవలప్మెంట్ అనేది లెర్నింగ్ ద్వారానే వస్తుంది. సో ఎబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డెవలప్ వేరియస్ లాంగ్వేజ్ స్కిల్స్.
So once we do the practice to speak various languages, then only we will be able to speak, రైట్. సో మనం నేర్చుకుంటేనే మనకు స్కిల్స్ వస్తాయి. సో మనకి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. మనం ఏ ఒక్కదాన్నే నేర్చుకుని ఉండలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద కేస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాట్ వీ హ్యావ్ సీన్, ఓకే, దీస్ ఆర్ నాట్ ఇంటర్ రిలేటెడ్. హౌ కెన్ వీ సే దట్? గ్రోత్ ఉంటే సో డెవలప్మెంట్ ఉండాలి అని లేదు, గ్రోత్ లేకుంటే డెవలప్మెంట్ లేదు అని లేదు. సో దీస్ టూ వర్ నాట్ లైక్ ఇంటర్ రిలేటెడ్, బట్ వెరాస్ కమింగ్ టు ద లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఎస్, లెట్ us go with the next one. Meaning of development. What does it mean first? Meaning of development. So growth. So what we have seen for the meaning of growth was like quantitative. ఓకే, శారీరక ఎదుగుదలను మాత్రమే మనం గ్రోత్గా కన్సిడర్ చేసాము. డెవలప్మెంట్ విషయంలో బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, శారీరక మానసిక డెవలప్మెంట్ ఎదుగుదలను మనం డెవలప్మెంట్గా కన్సిడర్ చేసాము. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ మీనింగ్ విచ్ వీ కెన్ గివ్. టు బీ ఎ గుడ్ టీచర్, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ ఆల్సో know about the development of a child in stages, factors affecting the development. See here, as a good teacher, manam good teachers aithe kanaka, so not only the academical, we have to observe the child. So ఏజ్కి తగ్గట్టు ఎదుగుదల ఉందా, మెంటల్గా ఎదుగుతున్నాడా, ఫిజికల్గా ఎదుగుతున్నాడా, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద చైల్డ్. ఓకే, yes. So as per the Ross classification of development, we have two classifications. Okay, one is as per the Ross and the other one is as per the Sellis. Okay, yes, as per the Ross classification of development, there are only 4 stages. Okay, there are only 4 stages. Okay, yeah, we have only 4 stages as per the Ross classification. Okay, let us see what are those 4 stages. Okay, what are those 4 stages? So here we have stage name and age. Okay, yes, stage 1 is infancy puttinappudu. So stage 1 comes under from 1 to 3 years of age. ఓకే, సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇన్ఫాన్సీగా కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు రాస్. నెక్స్ట్, యాజ్ పర్ ద స్టేజ్ 2, ఎర్లీ చైల్డ్హుడ్ ఫ్రమ్ 3 to 6 years ఆఫ్ ఏజ్. ఓకే, 3 to 6 years ఆఫ్ ఏజ్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్గా కన్సిడర్ చేయాలి. ఆఫ్టర్ దట్ స్టేజ్ 3, దట్ ఈస్ నథింగ్ బట్ లేట్ చైల్డ్హుడ్. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ 6 to 12 years ఆఫ్ ఏజ్, లేట్ చైల్డ్హుడ్. ఓకే, సో 13 అంటే 13. సో 13 కంటే ముందు మనకి 12 వరకు ఉన్నాయంతా చైల్డ్హుడ్ లాగా చెప్పారు. సో మనకి 1 to 3 వచ్చేసి ఇన్ఫాన్సీ అన్నారు. ఆ తర్వాత 1 to 3 వచ్చేసి ఇన్ఫాన్సీ అన్నారు. 3 to 6 వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ అన్నారు. 6 to 12 వచ్చేసి లేట్ చైల్డ్హుడ్ అన్నారు. ఆ తర్వాత 12 to 18 yearsని we can consider it like 13. Okay, so 12 to, but when we get it in exam, we have to choose this years only. Okay, yes, so 12 to 18 years ఏజ్ని అడాలసెన్స్, అడల్ట్గా కన్సిడర్ చేశారు. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ద రాస్ క్లాసిఫికేషన్. ఓకే, yes, now as per the Sellis. Okay, Sellis classification, there are only 3 stages. As per the Ross are 4 Ross. Okay, remember in this way, Ross 4 చెప్పారు, and after that Sellis said 3 only. Okay, 3 stages. So what are these? Okay, what are those? Stage name, age. So in the stage 1, it is like same infancy, but here we have to consider 1 to 5 years. Okay, after that stage 2, childhood. Okay, so in the case of Ross, what was happened? 1 to 3 was like 1 stage infancy, 3 to 6 was early childhood, 6 to
12 was late childhood. Okay, so here he has taken up to 12 years in the childhood itself. Okay, there is no differentiation of early childhood and late childhood. Okay, here we have to remember this: 1 to 5 years infancy stage, 5 to 12 years childhood stage, and after that stage 3 it is about adolescent stage, nothing but adult stage. So in these from 12 to 18 years of age. Okay, 12 to 18 years, like Ross here also similar, yeah, 12 to 18 years. Yes, okay Andy, so we have discussed about the 3 stages, and after that we have about principles of child development. So in this, the first one is principle of uniqueness. Okay, principle of uniqueness, what does it mean first? So here principle of uniqueness is nothing but, see, for example, if we take a child who born in India, okay, so the child is same like the child who born in other countries. Okay, who born in other countries. సో వేరే కంట్రీలో పుట్టినప్పటికీ కూడా, సో ఇక్కడ పుట్టిన బేబీ లాగానే అక్కడ పుట్టిన బేబీకి కూడా గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో యూనో షీ సేమ్ లైక్ సిమిలారిటీస్, దేర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ లైక్ 2 legs, 2 hands, everything. So it is like unique. May the color changes, but the remaining everything is like same. So here it shows about the principle of uniqueness. And after that, principle of growth direction. So growth and development within a child. See, head to feet. See, we can see easily, we can say like, see, head to feet, like top to bottom. Okay, the development, the growth may be the same or may not be the same sometimes, but we have to consider here first the growth of head. Okay, growth of head is nothing but like physical, at the same time mental. Okay, and after that gradually to the, okay, so lower side, so the lower side of the organs growth takes place. So first head ni count cheyali, or after that we have to count the feet. Okay, head to feet it is. Okay, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్నెస్. ప్రోగ్రెసివ్నెస్ అంటే ఏంటి? ఫస్ట్ కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రోగ్రెసివ్, కంటిన్యూయస్గా మనం ఏదైనా నేర్చుకుంటే ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ ఏజ్. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనకి ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మనకి నాలెడ్జ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రోగ్రెసివ్నెస్ అంటే ఇట్స్ లైక్ కంటిన్యూయస్ ప్రాసెస్. మనకి కంటిన్యూయస్గా ఈ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ ఏజ్. మనకి ఏజ్ పెరిగిన కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది, మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అందులోనే కలిసి ఉండడం. సి డెవలప్మెంట్ ఆఫ్ లెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హోల్డింగ్ ఏ టాయ్ ఆఫ్ ఎ బేబీ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చిన్న బాబు లైక్ 1 year 1.5 year బాబు, ఇఫ్ ద బాయ్ వాంట్స్ టు హోల్డ్ ద టాయ్, అప్పుడు ఫస్ట్ పామ్ పెట్టి అరచేయి పెట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. హీ డజంట్ నో హౌ టు హోల్డ్ ద టాయ్, ఎలా పట్టుకోవాలో తెలీదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ లైక్ 3 to 4 years ఏజ్ వచ్చేసరికి ఫింగర్స్తో హోల్డ్ చేసి ఎలా క్యారీ చేయాలి, ఎలా పట్టుకోవాలి అన్నది అర్థం చేసుకుంటాడు. సో అది తనలో తనకు ఉంటుంది, హీ లెర్న్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ సో బై తనకు తాను నేర్చుకుంటాడు, ఇంటిగ్రేట్గా నేర్చుకుంటాడు తనకు తాను, హీ లెర్న్స్ ఇట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాపర్ సీక్వెన్స్. సో ప్రాపర్ సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, okay, let me explain it first after that example. So child development has a proper order or sequence. ఒక పిల్లవాడి ఎదుగుదల అనేది ఒక ప్రాపర్ ఆర్డర్లా ఉంటుంది, ఒక ప్రాపర్ సీక్వెన్స్లో ఉంటుంది. హౌ కెన్ వి సీ దట్? ఫర్ ఎగ్జాంపుల్ LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఫస్ట్ పిల్లవాడు మాటలు వింటాడు, ఆ తర్వాత మాట్లాడడానికి ట్రై చేస్తాడు, ఆ తర్వాత చదవడానికి ట్రై చేస్తాడు, ఆ తర్వాతే రాయగలుగుతాడు. సో హియర్ దిస్ ఈజ్ లైక్ ఎ సీక్వెన్స్, ఇట్స్ లైక్ ఎ ప్రాసెస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాపర్ సీక్వెన్స్ సేస్ అబౌట్ దిస్. ఆఫ్టర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో డెవలప్మెంట్ హ్యాస్ వేరియేషన్ ఇన్ ఎనీ 2 persons. ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్.
ఓకే. సో ట్విన్స్లో తీసుకుంటే ఇద్దరు కవల పిల్లల ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండాలని ఉండదు, వెయిట్ ఒకలా ఉండాలని ఉండదు, హైట్ సేమ్ ఉండాలని ఉండదు. దే మే లుక్ లైక్ సిమిలర్ సమ్ టైమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీస్ క్వాలిటీస్ ఆర్ నాట్ సిమిలర్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియేషన్స్. ఓకే, ఇండివిజువల్గా డిఫరెన్సెస్ ఉంటాయి ఈవెన్ ట్విన్స్ అయినప్పటికీ. సో వాళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్. బర్త్ టు 3 years చాలా ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుంది, చాలా తొందరగా ఫాస్ట్గా పెరుగుతారు. 3 to 6 years స్లోగా ఉంటుంది. 6 to 9 years కొంచెం స్పీడప్గా ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ రేట్స్. సో డిఫరెంట్ రేట్స్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ బర్త్ నుండి 3 years వరకు ఒకలా ఉంటాయి, 3 years to 6 years ఒకలా ఉంటాయి, 6 to 9 years ఒకలా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ వేరియబుల్ చేంజెస్. సో these changes, okay, yes, these changes are nothing but a different rate of development. Okay, ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఎదుగుదల అనేది. నెక్స్ట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్, యూజ్ ఆఫ్ స్మాల్ మజిల్స్. చిన్న మజిల్స్ని యూజ్ చేసి ఫైన్ మోటార్ చిన్నగా మెల్లగా కదపడం స్టార్ట్ చేస్తారు. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ చెప్పొచ్చు. చిన్నపిల్లలు డ్రాయింగ్ చేయడం, కలరింగ్ చేయడం, క్రాఫ్ట్ వర్క్ చేయడం, సో ఇదంతా దీని కిందకు వస్తుంది. చిన్నగా చేతులను మెల్లగా చాచి చిన్న వర్క్స్ చేస్తాడు, చిన్న చిన్న పనులు చేస్తాడు. వెరాస్ కమింగ్ టు ద గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఇందులో ఏంటంటే చిన్న పిల్లవాడికి ఓరల్స్ ఎనీ చైల్డ్, ఓకే, సో హ్యూజ్ లార్జర్గా మజిల్ అన్నది స్ట్రెచ్ చేయగలుగుతాడు. సో ఇక్కడ చిన్నగా మజిల్స్ స్ట్రెచ్ చేసి వర్క్ చేస్తే, ఈ కేసులో మాత్రం లార్జ్ మజిల్స్ని స్ట్రెచ్ చేసి యూజ్ చేయగలుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ బాయ్ వాంట్స్ టు ప్లే ద ఫుట్బాల్, లెగ్స్ని స్ట్రెచ్ చేయాలి, క్రికెట్ ఆడాలన్నా, ఖో ఆడాలన్నా, హీ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ ఫస్ట్. సో దట్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. So I hope you are clear. So what we have discussed so far is like, say in the last class we have discussed about the growth and development differences, and after that, so growth and development are different but development and learning are similar. So manam Ross classification నేర్చుకున్నాము, and after that we have learnt about Sellis classification. So in the Ross classification we have 4 stages. In Sellis classification we have 3 stages. After the principles of child development we have total 9. ఓకే, ఎస్, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిక్నెస్ అంతా సేమ్ ఉంటారు, ఎక్కడ పుట్టినా ఏ దేశంలో పుట్టినా పిల్లలు సేమ్ ఉంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రోత్ డైరెక్షన్, సో వాళ్ళకి ఎదుగుదల అనేది పైనుండి కింది వరకే ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెస్నెస్ అనేది కంటిన్యూస్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేషన్, పిల్లవాడికి తనలో తానే నేర్చుకోగలిగే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ప్రాపర్ సీక్వెన్స్, LSRW అనేది ఇది ఒక ఆర్డర్, మనం ఇటువంటిదే ఫాలో అవుతాం. సో మనం నేర్చుకోవడంలో డెవలప్మెంట్లో కూడా ఒక రకమైన సీక్వెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ట్విన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళలో కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటుంది పిల్లవాడి డెవలప్మెంట్. ఆ తర్వాత ఫైన్ చిన్నగా నెమ్మదిగా స్ట్రెచ్ చేసి పని చేయగలిగి నేర్చుకోగలగడం ఫైన్ మోటార్ స్కిల్. అదే కొంచెం ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఫిజికల్ డెవలప్మెంట్, ఎక్కువ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక మనం గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అనొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ hope you understood it.